ఉన్నాం. లేఖన భాగాలు చదివిన బిడ్డలను దీవించండి. రెట్టింపు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. నిలబడుతున్న సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం, మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని, మా రక్షణ యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమె క్రీస్తునందు ప్రియటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. దేవుడిచ్చిన ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి క్రితం తర్వాత 9వ ఆదివారం ముగించుకుని 10వ ఆదివారంలోనికి మనము వచ్చి ఉన్నాం. ఈ ఆదివారంలోని ప్రాముఖ్యమైన ఈ మాటలు మనము ధ్యానము చేయబోతుండగా, గడిచిన ఈ ఆదివారపు దినాల్లో మనము ఒక వాక్యాన్ని ధ్యానం చేశాం. జ్ఞాపకం ఉందండి? చెడ్డవాటిని ఆశింపకు. అరణ్యంలో చెడ్డవాటిని ఆశించిన ఇశ్రాయేలు యొక్క స్థితి ఏ రీతిగా ఉన్నదో, మన జీవితము కూడా చెడ్డవాటిని ఆశించడం ద్వారా దేవునికి మనము దూరస్తులుగాను మనము ఉంటాము అనేది గడిచిన ఆదివారపు దినాల్లో మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. ఆస్తిని ఆశించినటువంటి గృహ నిర్వాహకుడు ఏ రీతిగా ఆయన బస్టు పట్టిపోయాడో మనము గడిచిన ఆదివారపు దినాల్లో మనము జ్ఞాపకము చేసుకున్నాం. ఈ దినము క్రితంలోని 10వ ఆదివారంలో మనం ఉన్నాం. ఈ 10వ ఆదివారంలో ప్రాముఖ్యమైన అంశాలకి మనం వస్తున్నాం. ఈ అంశం అంటే దేవుని వరములతో పని చేస్తున్నావా, లేకపోతే పాడు చేస్తున్నావా? దేవుని వరములతో పని చేస్తున్నావా, లేక పాడు చేసుకుంటున్నావా? మనము ఆరాధించేటువంటి యేసు యొక్క ఔన్నత, ప్రసన్నత మనకు తెలుసు. ఆయన ఎలాంటి రోషం గల దేవుడు, ఎలాంటి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. మనము ప్రార్థించినప్పుడు మన పట్ల కార్యాలు జరిపించే దేవుడని విశ్వసించి మనం నమ్మి ఆయన సన్నిధానంలో ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాల కొరకు, వరాల కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటాం. ఈ దినం మనం లేఖన భాగంలో ప్రాముఖ్యమైన అంశంలోకి మనం వెళ్ళాం. పత్రిక పాఠ్య భాగం అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక ఉత్తరాన్ని రాసి, ఆ ఉత్తరంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధ వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ వరము కలిగి ఉన్నా అందరికీ మేలు కొరగే ఉపయోగపడుతుంది. మానవునికి దేవుడు ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు. దాన్ని తలంతులు అంటారు. దేవుడు ఒక్కొక్కరికి వరాన్ని ఇస్తారు. బాగా మాట్లాడేటువంటి వరాన్ని ఇస్తాడు, బాగా ప్రార్థన చేసేటువంటి వరాన్ని ఇస్తాడు, బాగా పాటలు పాడే వరాన్ని ఇస్తాడు, మనకి స్వరం ఉండి కూడా పాటలు పాడని వరం కూడా ఇస్తాడు. ఇంకొకటి చెప్పాలంటే బాగా పోట్లాడే వరం కూడా ఇస్తాడు. అది ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి మనస్తత్వము కలిగినటువంటి మనుషులకు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తూ ఉంటాడు. దాన్ని నైపుణ్యత అనొచ్చు, లేకపోతే తలంతులు అనొచ్చు, లేకపోతే వరాలు అనొచ్చు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు తన బిడ్డలపైన వారికి ఆత్మ సంబంధం వరముల్ని ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆత్మ సంబంధ వరములు ఏంటంటే కృపావరములు. కృపావరములు ఎలా ఉన్నాయంటే నానా విధములుగా ఉన్నవి. 4వ వచనాన్ని చదువుకుందాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచయలు నానా విధముగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. చాలు.
రెండు విషయాలు చెప్తున్నాడు ఇక్కడ మాటలు. ఇక్కడ ఏమంటానంటే కృపావరములు నానా విధములు ఉన్నవి, ఆత్మ ఒక్కడే. రెండవదిగా మరియు పరిచర్యలు నానా విధముగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. ఎలాంటి పరిచర్య చేసినా ప్రభు నామం బట్టే మనం పరిచర్య చేస్తాం. ఎలాంటి కృపావరములు పొందుకున్న ప్రభుని ఘనపరిచిన వరాలని దేవుడు మనకిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ వరాల్ని మనము పొందుకున్నటువంటి మనం ఎలా ఉన్నామంటే ఆత్మ ఒక్కటే, పరిచర్య ఒక్కటే, దేవుడు ఒక్కడే. మనము లోక సంబంధమైన వాటిని కొరకు ఆశపడే కన్నా పరసంబంధమైన వాటి కొరకు మనం ఎదురు చూస్తుంటే వారుగా మనము ఉండాలి. ఎందుకంటే నానా విధములైనటువంటి వరాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఒక వరము కాదు, నానా విధములైన కార్యములు గలవు, కానీ అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించువాడు దేవుడు ఒక్కడే. అందరికీ వారి వారి తలంతులు బట్టి ఒక్కొక్క వరం ఇస్తాడు. నీకు ఇచ్చిన వరము నాకివ్వడు, నాకు ఇచ్చిన వరం నీకు ఇవ్వడు. నువ్వు భాషతో మాట్లాడతావు, నేను భాషకి అర్థం చెప్పగలుగుతా. నేను భాష మాట్లాడలేను, కానీ భాషకు అర్థం చెప్పగలుగుతా. నేను పాడతాను, కానీ ప్రార్థన చేయలేను. నువ్వు పాడలేవు, ప్రార్థన చేయగలవు. కాబట్టి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వరాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు వాటి ప్రకారము మనము నడుచుకునేటువంటి వారుగా మనం ఉండాలి. అందుకే లేఖన భాగంలో ఆయన అంటున్న మాట ఏంటంటే కృపావరములు నానా విధములుగా ఉన్నాయి, పరిచర్యలు కూడా నానా విధములుగా ఉన్నవి. 5వ వచనంలో మాట్లాడుతున్న మాట కూడా అదే. 5వ వచనం ఏమంటున్నాడు? పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే అని చెప్తున్నాం. ప్రభు ఒక్కడే. ఆ ప్రభుని మనము పరిచర్య చేస్తున్న వారుగా మనం ఉండాలి. పరిచర్య అందరికీ దేవుడు అనుగ్రహించడు, కొందరికి మాత్రమే దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ పరిచర్య చేయడానికి కూడా అదృష్టం అనేది ఉండాలి. చాలామంది సేవకులకి పరిచర్య చేయడానికి ఇష్టపడతారు. ఏదైనా ఉజ్జీవ సభలు పెట్టినప్పుడు మాత్రమే మనం పరిచర్య చేస్తాం. మిగతా దినాల్లో మనం పరిచర్య చెయ్యం. చేస్తామా? భోజనాలు పెట్టేటప్పుడు చేస్తాం, వడ్డించడానికి కదండి. అవి ఆడ పడేసి వెళ్ళిపోతాం, మళ్ళీ దాన్ని కడగలేం. కానీ పరిచర్య చేయటం అనేది ఒక అదృష్టం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఎలా వచ్చాడైనా? వినండి, తల్ల పైకి ఎత్తండి. పరిచర్య చేయడానికి వచ్చాడు, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. తాను తగ్గించుకుని పరిచర్య చేయడానికి వచ్చాడు. దేవుని పరిచర్య అందరికీ అది అనుగ్రహించబడదు, కొందరికి మాత్రమే దేవుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన దాసుడు ధన్యుడు, లేకపోతే దాసురాలు ధన్యురాలు. మనకి అమెరికా ప్రెసిడెంట్ తెలుసు. ఎవరైనా చెప్పండి అమ్మా, ఎవరు? అబ్రహాం లింకన్ అని ఒక అప్పుడు ఉన్నాడు. అబ్రహాం లింకన్ అనేటువంటి ఒక వ్యక్తి, చెప్పులు కుట్టిన ఒక వ్యక్తి. ఆయన చాలా సందర్భాలలో ఆ రాజ్యానికి రాజు అవ్వాలని చాలా ఆశ కలిగిన వ్యక్తిలో ఆగున్నాడు. అలాంటి వ్యక్తి దేవుని పరిచర్య చేయడానికి మొదటి ఆ వరుసలో ఉంటాడు. ఆయన దేవుని పరిచర్య అంటే ఒక గొప్ప రాజ్యానికి రాజుగా, చక్రవర్తిగా, ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి తాను తగ్గించుకుని వారి పని దగ్గర లేకపోతే సహ ఉద్యోగులు ఉంటారు, వారిని వెళ్ళి దేవాలయం ఓడమంటే ఓడిస్తారా? ఓడిస్తారు. కానీ ఆయనే స్వయముగా ఆలయ పరిచర్య చేయడానికి ఆయన చాలా చాలా ఇష్టపడ్డాడు. ఏకుని లేచి ఆయన దేవుని యొక్క ఆలయ పరిచర్య చేసేవారు. ఇప్పుడు మన వాళ్ళు వస్తున్నారు, డోక్రా మహిళలాగా ఒక్కొక్కడు తడకొకళ్ళు వస్తున్నారు ప్రార్థనకి. రాత్రంతా బాగా పడుకుంటారు, తెల్లారి పని అవ్వలేదని కదా. ఎక్కడ వస్తారంట? 5 గంటలకు ఒకళ్ళు కదా, 10 గంటలకు ఒకళ్ళు, సాయంత్రం 6 గంటలకి వచ్చినట్టుగా వస్తున్నారు దేవాలయంకి. సిద్ధపాటు అనేది మనము కలిగి ఉంటే, ఈ సిద్ధపాటు ద్వారా దేవుని వర్తమానము మన మనసులోకి వెళ్ళిపోతుంది. మన మనసులోకి వెళ్ళాలంటే మొదటిగా నీవు సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి. టయానికి దేవుని సన్నిధికి రా. మనం అన్నిటినీ టైం పాటిస్తాం.
పనికి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే లేస్తాం. ఖచ్చితంగా 8 గంటలకు వెళ్ళాలంటే 8 గంటలకు వెళ్ళిపోతాం. బస్సు ప్రయాణం 9 గంటలకు బస్సు అంటే 8:45కే మనం వెళ్ళి అక్కడ ఉంటాం, బస్ స్టాండ్ దగ్గర ఉంటాం. పెళ్ళికి వెళ్ళాలంటే ముందుగానే మనం సిద్ధపడతాం. అన్ని విధాల మన దైనందిన జీవితంలో అన్నిటికీ సిద్ధపాటు కలిగి ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆలయానికి వచ్చేటప్పుడు సిద్ధపాటు అనేది ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తానే ఉంటాం, పోతానే ఉంటాం. కొన్ని ఆలయాల్లో అలా ఊరుకోరు. ప్రైవేట్ సంఘాల్లో అయితే ఒకవేళ లేటుగా వచ్చే వారి కానుక కూడా స్వీకరించరు. కానీ ఇది లూథరన్ సంఘం, దీనికి సమాన హక్కులు ఉన్నాయి. కానీ బట్టి ఎప్పుడొస్తే నీకే అనేటువంటి మనస్సులు మనకుంటాయి. కానీ దేవునికి వాక్యం హెచ్చరిస్తున్నది, నీవు దేవునికి భయపడవా, ఆయన వాక్యానికి భయపడవా, ఆయన సన్నిధికి భయపడవా. భయం లేనటువంటి జీవితాలుగా మనమున్నవే తప్ప భయపడే జీవితాలు కావాలి. దేవుడు కోరుకునేది అంటే నీలో భయం కలగాలి, నీలో ఆసక్తి కావాలి కదండి. నీలో భయం కలగాలి, నీలో ఆసక్తి కావాలి. నా ఆలయానికి నేను వెళ్ళాలి, ఆయన సన్నిధానంలో నేను గడపాలి, ఆయన ఆశీర్వాదాలు నేను పొందుకోవాలి అనేటువంటి ఆలోచన మానవునిక దైనందిన జీవితంలో, విశ్వాస జీవితంలో కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకి వరాలని పురంబరింప చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అందుకే ఇక్కడ ఏమంటున్నానంటే ప్రతి విశ్వాసకి ఏదో ఒక వరము దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 11వ వచనాన్ని చదివినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ 11వ వచనము, ఆయనను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ప్రతి వానికంట దేవుడు ఒక వరాలను ఇస్తున్నాడు, పంచుతున్నాడు. ఆ వరాలని పంచుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము, దేవుడు మనకి మంచి తలాంతులో వచ్చి వరాలను ఇచ్చాడు. చక్కని స్వరాలతో మనము దేవుని సన్నిధిలో మాట్లాడగలుగుతాం, దేవుని సన్నిధానంలో పాడగలుగుతున్నాం. దేవుని సన్నిధానంలో మన స్వరాలు విప్పి కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నాం. దేవుడు కూడా ఒక్కొక్క వరం, అది దేవుడు మనకిచ్చడం వరం అది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే నానా కృపావరం నానా విధముగా ఉన్నవి, పరిచర్యలు కూడా నానా విధముగా ఉన్నవి. కొందరు దేవాలయాన్ని శుభ్రం చేస్తారు, కొన్ని దేవాలయాన్ని ఊడుస్తారు కదండి, కొందరు దేవాలయము చుట్టూ ఊడుస్తారు, కొందరు నీళ్లు చల్లుతూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులు. ఈ పరిచర్య వలన ఆశీర్వాదాలు పొందుతామే తప్ప, దీవెనలు పొందుతాం తప్ప మరి ఏమీ మనకి నష్టము కలగదు, మనకు నష్టం కలగదు. కాబట్టి అందుకే వరాలు ఇచ్చిన దేవుడు ఆ వరాల ద్వారా మీకు ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు. ఈ ఆశీర్వాదాలు ఎలా ఉంటాయని, దేవుడు ఒక్కసారి మనల్ని ఆశీర్వదిస్తే అవి తరతరాల వరకు అలాగే ఉండిపోతాయి. అమ్మ ఆ పిల్లోడిని, కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే మరి ఆ మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్న మాటను 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. 7వ వచనాన్ని, ఆయనను అందరూ ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది. ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది, ఆత్మ వస్తున్నది. ప్రతి వాని మీదకి ఆత్మ వస్తున్నది. కానీ ఆ ఆత్మ ఏ ఆత్మ అనేది తెలుసుకోవాలి. అది దురాత్మ లేకపోతే దేవుని ఆత్మ అనేది మనం తెలుసుకోవాలి. దురాత్మ కార్యము జరిగిద్ది, దేవుని ఆత్మ కూడా కార్యము జరిగిద్ది, కానీ అది శాశ్వతముగా ఉంటుంది. అందుకే పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, ఎవరు అబద్ధ బోధకులు, ఎవరు నిజమైన బోధకులు మీరు యోచించి తెలుసుకొనండి. కాబట్టి దురాత్మ మన మీదకి వచ్చినప్పుడు కదండి, దురాత్మ దేవుడు ఒక్కొక్కరి మీదకి పంపిస్తాడు. ఒక రాజు మీదకి దేవుడు దురాత్మ పంపించాడు. ఏ రాజు అయినా? సౌలు రాజు, ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు. దేవుని చేత అభిషేకించబడినటువంటి సౌలు, ఆయన మీదకి దురాత్మను దేవుడు ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడండి అమ్మ? ఎందుకు పంపించాడు? దేవునికి అతను వ్యతిరేకముగా ఉండడం ద్వారా,
కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనకి దేవుడు ఆత్మను పంపిస్తాడు. కానీ ఆ ఆత్మ ఏది నిజమైనదో, ఏది కార్యము జరుగుతున్నదో, దేవుని ఆత్మ వచ్చిందంటే కార్యము జరిగించింది. అది అరవదు, కేకలు వేయదు. అది దేవుని ఆత్మ. అరిసి కేకలు వేసేది అది దెయ్యపు ఆత్మ. దేవుని ఆత్మ సైలెంట్గా వచ్చేస్తుంది. దేవుని ఆత్మ కేకలు వేయదు. దేవుని ఆత్మ అక్కడ కార్యము జరిగిద్ది. దేవుని ఆత్మ కార్యము జరిగినప్పుడు అది అందరికీ తెలిసిద్ది. అది అందరికీ తెలిసిద్ది. పెంతెకొస్తు పండుగ దినాన అందరూ ఒకే స్థలంలో కూడుకున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాట, గ్రీకు దేశస్తులు ఉన్నారు, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నప్పుడు వారు అంటున్నారు, వీరు మన భాషతోనే మాట్లాడుతున్నారే అంటున్నారు. అంటే ఏ దేశం నుంచి వచ్చినా కానీ అక్కడికి వచ్చినప్పుడు ఆ భాష మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అది దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట ఇతరులకి ఏం చేయాలంటే అర్థం అవ్వాలి. అర్థమయ్యేటువంటి ఆత్మ దేవుని ఆత్మ. అందుకే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఆ వరాల్ని మనం ఏం చేయాలంట, దాన్ని పొందుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. దాన్ని పొందుకోలేక ఉపయోగించుకోలేక మనం ఉంటున్నాం. అమ్మ ప్రార్థన చేయండి అంటే, అమ్మ ప్రార్థన చేయమ్మా, తల దించుతామో తప్ప తల ఎత్తట్లా. అంటే నీకు ఇచ్చిన వరం నువ్వే పోగొట్టుకుంటున్నావు. నీకు ఇచ్చిన తలంతని నువ్వే పాతి పెడుతున్నావు. నువ్వు దేనికి ఉపయోగకరంగా ఉండలేవు కదండి. 2 పడవల మీద కాళ్ళు వేసిన వాడు ఏ ఒడ్డు చేరడు. కనుక దేవుడు మనకిచ్చిన తలాంతులను, ఆయన ఇచ్చిన వరాల్ని మనం ఉపయోగించుకోకుండా వాటిని పాతి పెడితే నీ జీవితము ఎలా అవుతున్నదో ఒకసారి ఆలోచన చేయవలసిన వారమై మనం ఉన్నాం. అందుకే దేవుడిచ్చినది తలాంతులను, వరాల్ని మనం ఉపయోగించుకోవాలి. నాకెందుకులే, ఆ అమ్మాయి చేయదా ఏంది, పద్దాక మనమే చేయాలా అని అంటూ ఉంటాం. కానీ దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకున్న వారు ధన్యులు కదండి. ఉపయోగించుకున్నటువంటి వారు ధన్యులు. దేవుడు అందరికీ అవకాశం ఇవ్వడు, కొందరికి మాత్రం ఇస్తాడు. ఇక్కడ చాలామంది నిలబడే అవకాశాన్ని రాదు. ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే దాన్ని వినియోగించుకోవాలి, ఉపయోగించుకోవాలి. దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు, ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. కానీ విశ్వాసం ఇసుకించకూడదు. సమయం ఇచ్చేవాళ్ళని గంటన్నర ఇష్టానుసారంగా చెబితే కదండి, అమితమైన ఆహారము ఏం చేస్తుంట, జబ్బు చేసింది. ఆకలి అయినట్టు ఉండాలి, కడుపు నిండినట్టు ఉండాలి. అలాంటి వాక్యం చెప్పాలి. పూర్తి ఆహారం పెట్టకూడదు. ఒక ప్రక్క ఖాళీగా ఉంటేనే కదండి, కడుపు నిండా ఆ అన్నం తింటామనుకో ఊపిరాడదు, అది జీర్ణశక్తి లోపిస్తున్నది. కొంచెం ఖాళీ గట్టి పెట్టుకుంటే అది త్వరగా జీర్ణం అవుతుంది. వాక్యం కూడా అంతే కదండి, త్వరగా జీర్ణం అవ్వాలి, అది మన మనస్సులోకి వెళ్ళిపోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్టు మనము గంటల వారీగా మనం చెప్పుకుంటూ వెళితే వినేవాడికి ఇసుగు పుట్టిద్ది. అందుకే మనస్సు తెలుసుకుని మాట్లాడాలి. అందుకే నేను ఎప్పుడు కూడా మీ ముఖాలు పైకి ఎత్తానని చెప్తే ఏంటంటే, మీ మనస్సు మీ ముఖాలు ఎలా ఉండయో చూస్తూ ఉంటా. మీరు వినగలుగుతారా లేదా, వినగలిగితేనే ముందుకెళ్తాం, వినలేని పక్షంలో దాన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరిని ఇసుకించడం, ఎవరిని బాధ పెట్టకూడదు. కాబట్టి ఈ వరాలు ఎలాంటివి అంటే గొప్ప వరాలు. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరాలు ఏంటంటే, ఇక్కడ మాట్లాడుతున్న మాట అదే. ఏమంటున్నంటే 12వ వచనం మాట్లాడుతున్నాడు. 12వ వచనం, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేక అవయవాలు కలిగిందో, ఎలాగూ శరీరము ఒక అవయవాలన్నీ అనేకములై ఉన్నవో, ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఈ శరీరంలో అవయవాలన్నీ కూడా ఒకటిగానే ఉన్నాయి. అవి పని చేస్తాయి, వాటి పని చేయడానికి అవి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి వాటి పని చేస్తున్నవి. చెయ్యి పని వాళ్ళు చేయాల్సిన పని చెయ్యి చేస్తున్నది, వేళ్ళు చేయాల్సిన పని వేళ్ళు చేస్తున్నాయి, మనసు చేయాల్సిన మనసు చేస్తున్నది, మైండ్ చేయాల్సిన పని మైండ్ చేస్తుంది, కళ్ళు చేయాల్సిన పని కళ్ళు చేస్తున్నాయి. అనగా మానవుని శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా పని చేస్తున్నది. శరీరం ఒకటే, అవయవాలు రకరకాలుగా ఉన్నవి. అవన్నీ కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ శరీరంలో ఒక్క అవయవం పని చేయకపోతే, ఒక్క నరం పని చేయకపోతే కదండి, ఈ చెయ్యి పని చేస్తుందండి కదా, ఈ చెయ్యి పని చేయదు. ఈ చేతిలో ఉన్న ప్రతి అవయవం ప్రతి నరము కూడా పని చేస్తున్నది. అందుకే దేవుడు మనకిచ్చిన వరాలు ఇవన్నీ.
ఈ వరాలని మనము ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన వరాలని సద్వినియోగం చేసుకోవాలి. శరీరము ఒక్కటే, అవయవాలు వేరువేరుగా ఉన్నవి. ఆత్మ ఒక్కటే, మనుషులు వేరువేరుగా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క తలాంతులను మనం ఉపయోగించుకునే వారుగా మనం ఉండాలి. 10వ అధ్యాయంలో 33వ వచనాన్ని చదువుకుందాం. 33వ వచనాన్ని. అన్ని విషయంలోనూ అందరినీ సంతోషపెట్టుచున్నాను కదండి. దేవుడు ఇచ్చినటువంటి వరాలు అవి. అందరి విషయంలో, అన్ని విషయంలో కూడా అంట దేవుడు విశ్వాసాన్ని సంతోషపరుస్తూ ఉంటాడు. నీవు వరాల మీద పని చేయాలి అంటే నీ ప్రార్థన చేయాలి. నువ్వు ఏ వరము కావాలో ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలామంది బైబిల్ మనసులో చదువుకుంటారు, మనసులో ఆలోచన ఉండిద్ది, ఈ వాక్యం బాగా చెప్పాలని మనసుతో చెప్పుకుంటారు తప్ప బయటికి చెప్పుకోలేరు. చెప్పుకుంటారా? చాలామంది మీలో ఉన్నారు. మనసులో చదువుతారు కదండి, మనసులో చదువుతారు కానీ బయటికి చెప్పుకోలేరు. కానీ మనసుతో చెప్పుకుంటారు, వాక్యాన్ని మనసులోనే చెప్పుకుంటారు. ఎందుకంటే అదొక తలంతు, దేవుడు వారికి ఇచ్చిన తలంతు అది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్టు మనము స్వప్రయోజనాల కొరకు అనేకులు రక్షింపవలనని వారు ప్రయోజనాలు కోరుచు నానా వరములు, తలంతులు, అధికారములు ఆయన ఉపయోగించుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, దేవుడు వారికి ఇచ్చిన ప్రతి దాన్ని వారు ఉపయోగించాలి. రాత్రి చెప్పాను కదా, ఒక తలంతు ఇచ్చిన వాడు ఏం చేశాడు? పాతి పెట్టాడు. ప్రయోజనం ఉందా? చివరికి ఏమైపోయాడు? ఆ స్థితికి మనం రాకూడదని దేవుని యొక్క వాక్యము మనతో హెచ్చరిక చేస్తున్నది. దేవుడు మిమ్మల్ని నశింప చేయటం ఆయనకి ఇష్టం లేదు. మిమ్మల్ని కష్టపెట్టైనా సరే, బాధ పెట్టైనా సరే, కొట్టైనా సరే ఆయన మార్గులకు నడిపిస్తాడు కదండి. నా తండ్రి నన్ను కొట్టాడని తండ్రి మీద కోపపడితే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? మన భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు పాడవుతుంది. కనుక ఆ బెత్తం వాడని తండ్రి కుమారునికి చెప్పండి అమ్మా విరోధి. మీ అబ్బాయిలను వాన కొడుతున్నారు కదా వాడాలి, బెత్తం వాడాలి. బెత్తం వాడని తండ్రి ఏదంట కుమారుడికి విరోధిగా ఉంటాడు. బెత్తం వాడాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం అప్పుడప్పుడు యూట్యూబ్లో ఆన్ చేసినప్పుడు చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఒక తండ్రి కొడుకు ప్రయాణమై వెళుతున్నప్పుడు కొడుకు పడిపోయాడు, బొక్కబారులుగా పడిపోయాడు. పడిపోయినప్పుడు తండ్రిని కేకేస్తాను, నానా నేను పడిపోయినాను, లేపయ్యా అంటున్నాడు. నేను లేపను అన్నాడు. మీ అందరూ చూసే ఉంటారు దాన్ని. నేను లేపను, నువ్వే లెగవాలి అన్నాడు ఆయన. అప్పుడు తన మనసులో ఏమనుకుంటున్నాడు కుమారుడు? ఈడేం తండ్రిరా అనుకుంటున్నాడు. కొడుకుని పడిపోతే నన్ను లేపడానికి కూడా రాలేకపోతున్నాడు, నువ్వే లే అంటాడు, ఈడేం తండ్రిరా అని తన మనసులో తిట్టుకుంటూ మళ్ళీ కేకేస్తుంటే, నానా నన్ను లేపు నానా అంటుంటే, నేను లేపను, నువ్వే లెగవాలి. ఇవాళ నేనున్నాను, నేను ఇప్పుడు లేపగలుగుతాను, రేపు నేనుండను, నేను ఎవడు లేపుతాడు కదండి? ఎవడు లేపుతాడు? మనంతటికి మనమే లెగవాలి. అది కష్టమైన, బాధ అయినా, శోధనైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా మనంతటికి మనమే ధైర్యం తెచ్చుకోవాలి, మనమే లెగవాలి, మనమే దేవునికి ఉపయోగకరంగా ఉండాలి తప్ప ఎవడో వచ్చి సహాయం చేస్తాడు అని వారి కొరకు ఎదురు చూసేవారుగా మనము ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చిన వరాలు ఇవే. ఎవరి కొరకే నువ్వు చూడొద్దు. దేవుడిచ్చిన తలాంతును నీవు ఉపయోగించుకున్నప్పుడు నీవు ధన్యుడవు అని చెప్తున్నావు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము వింటున్న మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 39-40 వచనాలు చదువుకుందాం. చాలా ఇక్కడ ఏమైనా చక్కని మాట మాట్లాడుతున్న మాట ఏంటంటే, భాషలను ఆటంకపరచుకుడి. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో ఆక్షేపించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి, కానీ సమస్తము మర్యాదగా క్రమంగా జరగనివ్వండి అని చెప్తున్నాం. మీరు పరిచర్య ఎక్కడ కూడా ఆటంకపరచొద్దు కదండి. ఎవరు చేసిన పరిచర్యని మనము ఆటంకపరచొద్దు, కానీ దాన్ని ఏం చేయాలంటే క్రమంగాను మర్యాదగాను జరగనివ్వండి. దేవుని నామానికి అదే మహిమకరంగా మార్చబడుతున్నది అని చెప్తాం. అందుకే ఏంటంటే, ఏ వరము కలిగి ఉన్నావో వరాలు ఇచ్చినట్టు దేవుడు అందరికీ మేలే చేస్తాడు, కానీ కీడు చేయడు.
రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయం 45వ వచనాన్ని చదువుకుందాం. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విగ్రహములు చేయవారితో, నా మందిరము ప్రార్థనా మందిరమని వ్రాయబడుచున్నది, అయితే మీరు దాన్ని దొంగల గృహగా చేస్తారని చెప్పి వారిని వెళ్ళగొట్ట ఆరంభించాను. చూడండి, దినం మనం చూస్తూ ఉంటాం ఎలాంటి ఆలయాలు, పరిశుద్ధ మందిరాలని ఏం చేస్తున్నారా, అపవిత్రపరుస్తున్నారు. పరిశుద్ధమైన ఆలయాలని మనం ఏం చేస్తాం, అపవిత్ర పరుస్తున్నాం. ఇశ్రాయేలు కూడా అలాగే అపవిత్రపరిచారు. వారు పైన అనగా గుమ్మం బయట వ్యాపారాలు చేస్తున్నారు. వారి మనస్సు, వారి ఆలోచన ఎలా ఉన్నదంటే, దేవాలయంకి వస్తూ ఉండగానే ఈ విశ్రాంతి దినం ఎప్పుడు పోతుందా, ఈ అమావాస్య ఎప్పుడు పోతుందా, ఎప్పుడు మనము వ్యాపారం చేద్దామా, ఎప్పుడు మనము లాభాన్ని సంపాదించుకుందామా అనుకుంటూ దేవాలయంకి లోపలికి వచ్చేటప్పుడు గుమ్మం దగ్గర ఉండి వాళ్ళు భయపడినట్టుగా నటిస్తారు. ఇది యెహోవా మందిరము, ఇది యెహోవా మందిరము, ఇది యెహోవా మందిరం అని చెప్పుకుని వారలారా, మీ హృదయంలో ఏమన్నదో దేవునికి తెలియదా అని చెప్తున్నా. ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ ఆదివారం ఎప్పుడైపోతుందా, ఈ ప్రార్థన ఎప్పుడైపోతుందా, మనం ఎప్పుడు వెళ్ళిపోదామా, పనికి వెళ్ళిపోదామని చెప్పుకొనిచున్నటువంటి వారితో ఇశ్రాయేలు కూడా దేవాలయాన్ని అపవిత్రత చేశారు. మనం ఇప్పుడు మన ఆలయాలను ఏం చేస్తే పరిశుద్ధమైన మందిరాలని అపవిత్రముగా చేస్తున్నాము. ప్రార్థన మందిరాలని పవిత్రముగాను పరిశుద్ధముగాను ఉండవలసిన మందిరాలని దొంగల గృహగా మనం మార్చివేస్తున్నాం. దొంగల గృహగా మనము మార్చివేస్తున్నాం. ఎలాగ మార్చారు? ప్రస్తుత దినాల్లో ప్రార్థనా మందిరాలు వ్యాపార సంస్థలుగాను, వాణిజ్య సంస్థలుగాను, వ్యాపార కేంద్రాలుగాను మారిపోయి భక్తి ముసుగులో వ్యాపారాలుగా మారిపోతున్నాయి దేవాలయాలన్నీ కూడా. పరిశుద్ధముగా యెరూషలేము దేవాలయంలో ఆరాధన జరగవలసిన ఆలయాన్ని ఏం చేశారండి? వ్యాపార స్థలాలుగా వారు మార్చారు. మీరు కూడా అక్కడికక్కడ వెళ్తూ ఉంటారు, ఉద్యోగ సభలకి. హ్యాండ్ కర్చీఫ్లు అమ్ముతారు కానీ, నూనె బాటిల్స్ అమ్ముతారు, బైబిల్స్ అమ్ముతారు, రకరకాల పత్రికలు అమ్ముతారు. ఇవన్నీ వ్యాపార స్థలాలు. అసలైనటువంటి ఆరాధన జరగవలసిన స్థలంలో వ్యాపారాలు చేస్తుంటే, ఆ వ్యాపారాలు చేస్తున్నటువంటి ఆ స్థలంలో పవిత్రత ఉంటుందా, అపవిత్రత ఉంటుందా? యెరూషలేము దేవాలయం పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటే వారు ఏం చేస్తారు? రోకలు మార్చటం, పావురాలని మార్చటం కదండి. వీటిని అన్నిటిని చూసి నా యేసుక్రీస్తు ప్రభువారికి కోపం వచ్చింది. నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు ఇల్లుగా మార్చి ఉన్నారు. దేవాలయంని మనము ఎప్పుడైతే పరిశుద్ధంగా చూస్తామో, ఎప్పుడైతే పవిత్రముగా చూస్తామో, మీరు ఒక్కసారి హిందువుల దేవాలయానికి వెళ్ళండి. కాళ్ళు కడుక్కోకుండా వాళ్ళు దేవాలయం లోపలికి వస్తారేమో. ఆ ప్రక్కనే ఉంటాయి పైపులు, ట్యాపులు ఉంటాయి కదండి. ట్యాపులు వేస్తారు, అక్కడ పాదాలు కడుక్కుని లోపలికి వస్తారు. మనము చెప్పండి, మనం ఎలా ఉన్నాం కదండి. ఇప్పుడేగా మనం స్నానం చేసి వస్తున్నాం, ఇంతలో ఏమైంది అనుకున్నాం. వాళ్ళు కూడా అంతే కదా, స్నానం చేసి సిద్ధపడి వస్తారు. మరి వాళ్ళు ఎందుకు పాదాలు కడుక్కుంటారు అంటే, ఇది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. రోషము గల దేవుడు ఆయన మనతో ఉన్నాడు. అయినా కానీ భయం లేనటువంటి భక్తులం మనం. భయం లేదు. ఈ భయం లేనంత కాలము దేవుడు మనల్ని క్షమించడు. ఎప్పుడైతే నువ్వు భయపడతావో, ఎప్పుడైతే వణుకుతావో, ఎప్పుడైతే భక్తి కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీలో వినయము, విధేయత, తగ్గింపు జీవితము కలిగి ఉంటుందో, అప్పుడు నీకు దేవుడిచ్చే ప్రతి వరము దాని విలువ తెలుస్తున్నది. అందుకే ఈ మందిరము ఏం చేస్తుంట, వ్యాపార బిల్లుగా మారుస్తుంది, దొంగల గృహగా మార్చారు. ఇర్మియా భక్తుడు మాట్లాడు 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం మాట్లాడుతున్నాడు. 11వ వచనం మాట్లాడుతున్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారా? దేవుడే చెప్తున్నాడు, స్వయంగా ఆయనే చెప్తున్నాడు. నా పేరు పెట్టబడిన ఈ మందిరము ఎలా ఉన్నదంట, ఆలోచన చేయని దొంగల గృహగా మీరు మార్చివేశారు. దొంగల గృహగా మీరు మార్చివేశారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏంటంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకుని, ఆ భక్తి మీద అడ్డం పెట్టుకుని, భక్తి అనే ముసుగులో అడ్డం పెట్టుకుని వచ్చిన వారికి వచ్చినట్టు దోసుకుని తినేటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం.
ఒక 40 సంవత్సరాల కిందటికి మనం వెళ్ళిపోతే మన ఆలయాల్లో ఇలాంటి పెయింట్లు వేసేవాళ్ళు కాదు కదా, సున్నం కొట్టేసేవాడు. మా ఊర్లో ఒక సంఘ పెద్ద క్రిస్మస్ పండుగ వచ్చేసింది. అప్పుడెంత ఇంటికి ₹2 వసూలు చేసేవాడు. ₹2 వసూలు చేసి పందిరి, తాటకుల పందిరి, రంగు కాగితాలు పండగలు కట్టేసి ఈ దేవాలయానికి సున్నం వేసేవాడు. ఆ సున్నంలో అప్పుడు ఈ ప్యాకెట్లు కాకుండా డబ్బా ఉండేది. ఈ సున్నం అంతా వేసిన తర్వాత లెక్కలు చెప్పాలి. లెక్కలు చెప్పేటప్పుడు ఈయన ఏం చేశాడంటే అన్ని వరుసని మైదాకి, కొసకి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి డబ్బా సున్నం అని రాశాడు. కొన్ని రాసిన కిందకు వచ్చేటప్పటికి సున్నం డబ్బా అని రాశాడు. ముందు డబ్బా సున్నం అని రాశాడు ₹10, మళ్ళీ కిందకు వచ్చి డబ్బా సున్నం అని రాశాడు. అంటే ఇది ఎక్కడది? ఇది కూడా సున్నం డబ్బే. అంటే దీనికి ₹10. అంటే ఒక వస్తువుని తిప్పి 2 సార్లుగా ఆయన రాశాడంటే తన మనసులో దేవుని సొమ్ముని కాజేయాలని ఉద్దేశం ఉంది. మనము అందరం లెక్క చెప్తాం, లెక్క చెప్పేటప్పుడు దొరికేశాడు. అదేంట్రా, డబ్బా సున్నం రాశా కదా, మళ్ళీ సున్నం డబ్బా ఏంటి కదా. ఇలాగూ దేవుని సొమ్ము కాజేసినటువంటి వారు చాలామంది ఉండి దేవాలయం చేస్తున్న అపవిత్రత చేస్తున్నారు. అది యాజకుని తప్ప మరెవడికి చెందడానికి వీలు లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్టు మనము ఏం చేస్తాం? దేవుడే స్వయంగా చెప్తున్నాడు, నా పేరు పెట్టబడినటువంటి ఈ మందిరాన్ని మీరు దొంగల గృహగా మార్చలేదా అని చెప్తుంటే, మన ఆలయాల్ని మనం ఏం చేయాలంటే శుభ్రత కలిగి ఉండాలి, పరిశుభ్రత కలిగి ఉండాలి. ఒక్కరోజు ఓడకపోతే దేవాలయం ఎలా ఉంటుందో మీరే చూడండి కదండి. ఊళ్ళో ఉన్న కుక్కలన్నీ ఈ స్టేజీ మీదే ఉంటున్నాయి, వాడిని తోలలేక అల్లాడుతున్నాం. దానికి పరిష్కారం లేదు. ఇది దేవాలయం కదండి. ఒక ప్రక్కనే ఆలయం జరుగుతుంది, కానీ ఓ పక్క బావులు ఆడుతూ ఉంటారు. అవి గేట్లు తగులుతున్నాయి, వాటికి అద్దాలు తగులుతున్నాయి. మన పెద్దలు ఉండి కూడా అవి ఏంట్రా మీరు ఆడేది అని అనలేరు. అంటే వాళ్ళ మీద గొడవకు వస్తారని భయం. ఇలాగూ మన ఆలయాన్ని మనమే చేతులారా పాడు చేసుకుంటుంటే ఇంక ఎవరు దీన్ని బాగు చేస్తారు కదండి. మన చేతుల్లో ఉన్న ఆలయాన్ని మనమే జాగ్రత్త పరుచుకోలేకపోతే ఎవరు మరి వీటిని జాగ్రత్త పరుస్తారు? ఏ పిల్లవాడిని కూడా కదిలించలేని పరిస్థితుల్లో యవ్వన బిడ్డలు ఉన్నారు కదండి. ఒక ప్రక్క ఆలయాలు జరుగుతున్నాయి, కానీ అక్కడ బాల్ ఆడుతూనే ఉన్నారు. దేవాలయం అద్దాలు పగిలిపోతున్నాయి, గేట్లు పగిలిపోతున్నాయి, అయినా కానీ ఎవరు పట్టించుకోరు. ఇది మన ఆస్తి, దాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి సంపాదించుకోలేము. ప్రతి పౌరుడు, ప్రతి విశ్వాసికి ఈ బాధ్యత కలిగి ఉండాలి. అందుకే నీ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను పాడు చేయడానికి నేను సిద్ధముగా. ఒకసారి మనము లేఖన భాగాన్ని చదువుకుందాం. లేఖన భాగంలో ఏమంటున్నాడు ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు చక్కని మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుకుందాం. చాలు కదండి. యూదా ఇస్కరియోతు యూదా ఎలాంటి వాడంటే డబ్బు సంచి దేవుడు వాడి దగ్గరే పెట్టాడు. ఎందుకంటే వాడి డబ్బు మీద వ్యామోహం ఎక్కువ. కాబట్టి అత్సాజటామాంసి అతన్ని ఒక స్త్రీ తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువాన్ని అభిషేకించబోతుంటే ఆయన అంటాడు, ఇంత విలువైన అత్తరని ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఈ అత్తర్ని అమ్మితే పేదలకి సహాయం చేయొచ్చు కదా. ఏమని దురాలోచనతో ఉన్నాడు. ఇంత ఖరీదు గల అత్తర్ని మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మేసుకుంటే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు సంచి ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర ఉంది కాబట్టి లెక్కడికి వాడు ఎవడో లేడు. ఆడు ఇష్టం వచ్చి రాసుకోవచ్చు. అలాగూ ఆశపడి ఏదో దేవుని పేదల మీద కనికరమ కానీ దేవుని మీద ప్రేమండి ఈ మాట చెప్పలేదు. కానీ ఆయన దొంగ అయ్యి డబ్బు సంచి అతని దగ్గర ఉండడం ద్వారా ఆ ధనమంతా ఆ సంచిలో వేసుకోవచ్చని ఆలోచన కలిగి ఉన్నాడే తప్ప దేవుని మీద, ప్రజల మీద ప్రేమ కలిగి ఉండలేదు. లాభం లేకుండా ఈ దినాల్లో ఎవడ ఏ పని చేయటం లేదు. స్వార్థంతో ఆలోచన చేయకుండా నిస్వార్థంగా ఆలోచన చేయండి. దేవుని పని మనం చేయాలంటే నిస్వార్థంగా చేయాలి. ₹1 దేవునికి ఖర్చు పెట్టేటట్టు మనం ఉండాలి. నీవు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని దేవుడు లెక్క కడతాడు. దానికి కావలసిన ఆశీర్వాదాలు నీ మీదికి అవి కుమ్మరించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుడికి ఇచ్చిన వాడు
ఎక్కడ వాడు చెడిపోలేదు. బైబిల్లో మీరు ఎక్కడ చదివినా దేవునికి ఇచ్చిన వాడు ఎక్కడ చెడిపోయినట్లే ఎక్కడ ఉందంటే ఎక్కడ లేనే అంతకంత అభివృద్ధి అయ్యారే తప్ప అది అంతకంత అభివృద్ధి అయ్యారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్న మాట ఏంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రికలో మాట్లాడుతున్నా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తున్న ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది కదండి. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. ఈ బాధ్యత ఎవరిది? మనందరిది, మనందరి బాధ్యత ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్టు మనము ఈ ఆలయము ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. 2 దినాలు మీరు స్నానం చేయకుండా ఉండండి, ఎవరైనా మీ దగ్గర నిలబడతారా? ఏమండి, నిలబడరు. ఒక్కరోజు దేవాలయం ఓడకపోతే మన పరిస్థితి కూడా అలాగే ఉంది. బుజ్జమ్మ దాదాపు 2 గంటల సమయం పడుతుంది దేవాలయం ఊడ్చి తుడిసి వేసి తల్లి. కనీసం ఒక్కరు కూడా సహాయపడతలేదు. ఒక వ్యక్తి అమ్మాయికి బాగున్నా బాగోకపోయినా దేవుని పరిచర్య చేస్తుంది, కానీ ఒక్క వ్యక్తి అయినా వచ్చి మేము సహాయపడతామే దేవాలయం ఓడవడానికి, ఇది మన ఆలయమే కదా అని ఒక్క వ్యక్తి అయినా వస్తారేమోనని ఎదురు చూస్తామంటా నేను. ఎవరు ఎదురు చూడరు, ఎవరు రారు. అంటే ఆమెదే బాధ్యత అనుకున్నారు, కానీ ఆ దీవెనలు మీకొద్దా? ఆ దీవెనలన్నీ బుజ్జమ్మకే కావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వింటున్న మనము మన ఆలయాన్ని మనమే శుభ్రం చేసుకోలేకపోతే, నీ శరీరాన్ని నీవే శుభ్రం చేసుకోలేకపోతే నీది పరిశుద్ధంగా ఎలా ఉంటుంది? ఇది దేవుని ఆలయము పరిశుద్ధమైనది కనుక ఈ ఆలయాన్ని మీరు దొంగల గృహగా మీరు మారుస్తున్నారు. అలా మార్చడం దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవాలయాన్ని ఆయన శుద్ధీకరించారు. పావురాళ్ళని అమ్మవారిని, రోకల్ని మార్చువారిని ఆయన ఏం చేశాడ? ఆ పీటలను పడవేసి, ఆ బలను పడవేసి ఆ ఆలయాన్ని ఏం చేశాడ? శుభ్రం చేశాడు. ఆయనే స్వయముగా తానే ఆ ఆలయాన్ని ఊడ్చివేసి శుభ్రంగా తుడిచివేశాడు. ఆలయం విలువ యాజకులకు తెలిసింది. ఆలయం యొక్క విలువ యాజకులకే తెలిసింది. ఎందుకంటే యాజకులు ఆలయంలో ఉంటారు కాబట్టి. అలాగే యాజకుడైనటువంటి క్రీస్తు యెరూషలేము దేవాలయాన్ని ఆ రీతిగా వ్యాపార స్థలాలుగా మార్చి ఆ రీతిగా పాడు చేస్తుంటే ఆ బాధ అంతమంది ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు. అక్కడ చేసినటువంటి అధికారులు, దేవాలయం మీద అధికారులు ఉన్నారు. అలాంటి వారు ఏం పట్టించుకోలేదు. కానీ ఒక యాజకుడుగా ఈ లోకానికి వచ్చిన క్రీస్తే ఆ ఆలయాన్ని పాడు చేసిన ఆలయాన్ని శుద్ధి చేయగలిగాడు. అందుకే మీ హృదయాలని మీరే శుభ్రం చేసుకోవాలి. మీ శరీరము దేవుని ఆలయమని మీరు ఎరగరా? ఇలాంటి ఆలయాన్ని మీరు పాడు చేస్తున్నారు. అలా పాడు చేసుకోకుండా దాన్ని పవిత్రముగా కాపాడుకోవాలి. అందుకే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6-7 వచనాలు. చాలు కదండి. ఏమన్నంట, రానున్నటువంటి రాకడ దినాలలో మనమందరము ఎక్కడికి వెళ్తాం? చివరి వారం అయిపోతాం. మొదటిగా ఉన్నాం. అప్పుడు మనం రాకడ దినాల్లో మనం అందరం ఎక్కడికి వెళ్ళిపోతామంట? వెనక్కి వెళ్ళిపోతాం. ముందుకు ఎవరు వస్తారంట? అన్యులు. దేవుని నామాన్ని గుర్తు ఎరగని అన్యుల మధ్య దేవుడు కార్యాలు చేయబోతూ ఆయన పర్వతం మీద వారికే విందు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వారిని ఆహ్వానిస్తున్నాడు. పెండ్లి కుమారుని విందుకి వారిని ఆహ్వాన పత్రిక పంపిస్తున్నాడు. మనం ఏమైపోయామంట? చివరి వారం అయిపోయాం. ఇప్పుడు మొదట్లో ఉన్నాము, తర్వాత మనం చివరి వారుగా ఉంటాము. ఇప్పుడు చివరి వారు మొదటి వారుగా మార్చబడతారు. ఆ రాకడ దినము రాబోతున్నది కనుక మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎలాంటి సంఘం ఇదంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకున్నాం. 28వ వచనాన్ని, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాపాడుగను కదండి. కాపాడలే తప్ప పాడు చేయకూడదు. ఎవడైతే నా ఆలయాన్ని పాడు చేస్తాడో నేను వాడిని పాడు చేస్తా. కాబట్టి దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము పరిశుద్ధ మందిరము పరిచిన వారు ఉన్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్న రాయి మీద రాయి కట్టని దినము రాబోతున్నది అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి మనము 44వ వచనాన్ని చదివినప్పుడు 41వ వచనాన్ని చదివినప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయన పట్టణముకు సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధ సంగతులు తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడినవి. ప్రభు నిన్ను దర్శించు కాలమున నువ్వు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నుండి నిన్ను అరికట్టి నీలోనున్నటువంటి నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి పెట్టి రాయి నిలిచి ఉండననియు దినాలు వచ్చునని చెప్తున్నాడు. దేవుని యొక్క మాటలు మీరు వినకపోవచ్చు, మీ హృదయాలకి ఇప్పుడు వెళ్ళకపోవచ్చు, కానీ ఆయన ఏమంటున్నాడా, రాతి మీద రాయి పెట్టు దినము కదండి, అది రాబోతున్నది, అది పడదోయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. యూదులతో దేవుడు మాట్లాడుతున్న మాట అది. నేను మీ మధ్యలోకి వచ్చినా కానీ మీరు నన్ను ఎరగలేకపోయారు. ఈ ఆలయము దేవుని ఆలయమని మీరు గుర్తిరగలేకపోయారు, కానీ ఈ ఆలయము పాడు చేసే దినము రాబోతున్నది, రాతి మీద రాయి పెట్టని దినము రాబోతున్నది. ఇప్పుడు యెరూషలేములో దేవాలయము పతనమైపోయింది. అక్కడ ఒక్క గోడ తప్ప ఏమీ లేనే లేదు. ఇది ఎవరు చేసుకునంటే ఇక్కడ యూదులైనటువంటి ఇశ్రాయేలీలు. వీళ్ళే ఆ నేరాన్ని వారి మీదకి మోపుకున్నారు. నిరపరాధిన క్రీస్తుని వాళ్ళు శిక్షించడానికి ఏకమయ్యారు. ఏక మనసు కలిగిన వారై పిలాతు దగ్గర వారు ఏం చేస్తున్నారో సాక్ష్యం చెప్పారు. పిలాతు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఈయనలో ఏ పాపము నాకు ఏ దోషము కనబడడం లేదు, ఈయన దోషి కాదు, ఈయన నిర్దోషి, ఈయనలో ఏ నేరము నాకు కనబడడం లేదు, ఈ పాపము నా మీదకను నా బిడ్డల మీదకి రాకుండాగా కానీ చేతులు కడుక్కుంటే వాళ్ళు అన్నారు, ఆ పాపం మా మీదకి మా పిల్లల మీదకి రానివ్వండి అని వాళ్ళే శాపాన్ని కొని తెచ్చుకుని ఇప్పుడు పతనం అయిపోయి దేశానికి దేశదిమ్మర్లాగా వెళ్ళిపోయిన మరి సందర్భాలను మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారు, అందుకే దేవుని మందిరము చాలా పవిత్రమైనది, పరిశుద్ధముగా దాన్ని చూడాలి, దాన్ని అపవిత్రంగా మనం చూడకూడదు. దేవుని మందిరం ఎలా ఉన్నదో మన హృదయం కూడా అలాగే ఉండాలి. మన హృదయం కూడా పవిత్రముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. దేవునికి తప్ప మరెవరికి స్థానము ఈ హృదయంలో ఇవ్వకూడదు. అందుకే అన్నాడు, నన్ను మించి కదా, నన్ను తప్ప నీ భార్యనైను నీ బిడ్డలనైనను నీ బంధువులను నువ్వు ప్రేమించినలా నువ్వు దేవునికి పాత్రుడు కానే కావు. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం, వాక్యానుసారంగా మనం జీవిద్దాం. అందుకే దేవుని వరాలతో పనిచేస్తున్నావా, లేకపోతే ఆ వరాలని పాడు చేస్తున్నావా? దేవుడిచ్చిన వరాలతో నీవు దేవుని పని చేస్తున్నావా, లేకపోతే ఇచ్చిన వరాలని నీవు పాడు చేసుకుంటున్నావు?